ఉంటది కాబట్టి కొన్ని మాటలే అక్కడ మరి తెలియపరచడం జరిగింది. మిగతా మాట ఇక్కడ తెలుసుకోవాలని మరి ఇక్కడ చెప్పాలని మరి నేను ఆశపడుతున్నాను. మరి దాన్ని ఉద్దేశించి మరి ఈ రోజు ఆరాధనలో మరి వాక్య భాగం పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం అనే అంశం గురించి తెలుసుకుందామండి. అయితే పరిశుద్ధ గ్రంథానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, ఈ గ్రంథము ఆషామాషి గ్రంథం కాదండి. ఈ యొక్క గ్రంథము ఈనాటికి కూడా ఎలాగ ఉందంటే దీని యొక్క చరిత్ర నిజమైన చరిత్ర. ఈ గ్రంథాన్ని రచించిన గ్రంథకర్తలు నిజమైన వ్యక్తులు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను వరం ద్వారా వాళ్ళు దేవుని మూలంగా పలికిన మాటలు ఇందులో పెట్టబడ్డాయి. కాబట్టి ఈ గ్రంథాన్ని అప్పటి నుంచి అనాది కాలం నుంచి అంటే దేవుడు సృష్టి నుంచి ఎవరైతే గ్రంథకర్తల ద్వారా వ్రాయించాడో ఆ వ్రాయించినప్పటి నుంచి కూడా ఈ యొక్క గ్రంథంలోని ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేని గ్రంథం ఏదైనా ఉందంటే ఒక్కగానొక్క పరిశుద్ధ గ్రంథమేనండి. ఎందుకంటే ఇది ఒక మనిషి రాసిన గ్రంథం అయితే, లేదంటే ఒక మనిషి రాసిన, మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక మనిషిలో నవల్స్ రాస్తూ ఉంటారు, లేదంటే ఏదేదో రాస్తుంటారు. దానికి రివిజన్లు ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ ఈ గ్రంథంలో గ్రంథకర్తలు దేవుని మూలంగా పలికిన మాటలు ఏవైతే లిఖించబడ్డాయో ఆ మాటలు అలాగే పొందుపరచబడ్డాయి. ఆ మాటలు మార్చడానికి కానీ, దాన్ని అప్డేట్ చేయడానికి కానీ, దాన్ని రివిజన్ చేయడానికి కానీ ఎటువంటి అర్హత, ఎటువంటి హక్కు మనకు లేదని చెప్పేసి తెలియపరచడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దేవుడి ద్వారా పలికిన మాటలు రాయబడ్డాయి ఇందులో. మళ్ళీ అటువంటి దర్శన భాగ్యం కానీ మనకి, లేదంటే అటువంటి మళ్ళీ గతంలో జరిగిన సిచ్యువేషన్ కానీ మనకి ఇప్పుడు రాకపోవచ్చు. అందుగురించే ఈ యొక్క గ్రంథాన్ని ఇంకా మార్చడానికి ఎటువంటి అర్హత కూడా దేవుడు మనకి ఇవ్వలేదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క గ్రంథాన్ని విలీనం చేయడానికి, లేదంటే వినాశనం చేయడానికి రకరకాల వ్యక్తులు అనేక రకాలుగా ప్రయత్నించిన జనాలు కూడా లేకపోలేదు. కానీ ఈ గ్రంథాన్ని మాత్రం టచ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ గ్రంథం ద్వారా కాలం అనేది మొదలైంది, ఈ యొక్క గ్రంథం ద్వారా చరిత్ర అనేది మొదలైంది. ఈ గ్రంథం లేకపోతే చరిత్ర లేదు. ఇన్ఫ్యాక్ట్ మన తరగతి పుస్తకాలు చూసుకున్నా కూడా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అన్న పదాలు ఆ యొక్క కాలాలు కూడా ఈ యొక్క గ్రంథాన్ని అనుసరించే వచ్చాయి. కానీ లేదు, గ్రంథం లేకపోతే ఏమీ లేదండి. మనం చదువుకున్న పుస్తకాలు కూడా లేవండి గ్రంథం లేకపోతే. సో ఆ విధంగా ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. అయితే అనేక రకమైన రుజువులతో నిరూపించబడిన గ్రంథం కాబట్టి మనం దీన్ని పక్కా నమ్మాల్సిందే. అయితే ఈ గ్రంథాన్ని నమ్మాలంటే, ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనం నమ్మాలంటే మొదటగా మనకి ఏమి కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే నువ్వు ఎంత చదివినా నమ్మశక్యంగా ఉండదు. నువ్వు ఈ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివేశారని గొప్పలు చెప్పుకున్నా కూడా ఎంత మాత్రం అది నీ మైండ్కి ఎక్కదో, నీ యొక్క హృదయాన్ని చారదనమాట. సో గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకొని చదవాలి, అది కూడా విశ్వాసంతో చదవాలి, దేవుని పట్ల నమ్మకం ఉంచి చదవాలి. ఇది దేవుడు ప్రవక్తల ద్వారా పలికించబడ్డారనే మాట నమ్మి మనం ఈ గ్రంథాన్ని చదివినట్లయితే ఈ గ్రంథంలో ఉన్న మాటలు, ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తులు, ఈ గ్రంథంలో ఉన్న సందర్భాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రంథము దేవుని మూలంగా పలికిన మాటలు కాబట్టి, దేవుని పరిశుద్ధాత్మని వరం ద్వారా రాయబడిన మాటలు కాబట్టి ఈ గ్రంథంలోని ప్రతిది కూడా లిఖించబడ్డది, ప్రతి విషయం కూడా లిఖించబడ్డది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు నా గురించి నేను రాసుకోవాలి, ఏదైనా పుస్తకము, నా బయోగ్రఫీ రాసుకోవాలనుకుంటే నేనేం చేస్తానండి? నా జీవితంలో జరిగిన మంచి పనులే రాస్తాను. నేను నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్న పనులు అంటే నేను తాగుబోతున్నావు, లేదంటే తిరిగిపోతున్నాను, లేదంటే వ్యభిచారుతున్నావు, లేదా నీకు ఏదైనా చేసిన పనులు నేను ఇందులో రాసుకోగలనా అండి? నా గ్రంథంలో, నా బయోగ్రఫీలో రాసుకోలేను. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మహిమ ఏంటంటే ప్రవక్తలు చేసిన తప్పులు కూడా ఇందులో లిఖించబడ్డాయి, రాజులు చేసిన తప్పులు కూడా ఇందులో లిఖించబడ్డాయి, పురాతన పితరుల కాలంలో పితరులు చేసిన తప్పులు కూడా ఇందులో లిఖించబడ్డాయి. అది ఎందుకు లిఖించబడ్డది అని అంటే పరిశుద్ధాత్మని వరము ద్వారా దేవుని మూలంగా పలికిన మాటలు కాబట్టి ప్రతిది కూడా నువ్వు రాయాలి, గ్రంథంలో పెట్టాలి అని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పటికైనా మనకు ఒక కన్క్లూజన్కి రావచ్చు, ఈ గ్రంథం దేవుని మూలంగా పలికింది, మనుషుల ద్వారా రాసింది కాదు అని. ఒకవేళ మనుషుల ద్వారా రాసిందని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా వాళ్ళు మంచి పనులే రాసుకుంటారు. వాళ్ళు ఏవైతే గొప్పగా చేశారో ఆ గొప్పగానే ఈ గ్రంథాన్ని రాసుకుంటారు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే గ్రంథంలో ప్రతి విషయాన్ని కూడా లిఖించబడ్డది, ప్రతి విషయం కూడా గ్రంథంలో రాయబడ్డది. ఎందుకనంటే మనకి బుద్ధి బోధ రెండూ కలగడానికి. ఇదిగో నువ్వు ఇలాగ తప్పు చేస్తే నీకు ఈ విధమైన శిక్ష ఉంటుంది,
ఇగో దావీదు ఇలా శిక్ష అనుభవించాడు, లేకపోతే ఇతర వాళ్ళు ఇలా శిక్ష అనుభవించారు, లేదంటే నేను చెప్పిన మాటలు చేయకపోవడం వల్ల, నేను చెప్పిన పనులు చేయకపోవడం వల్ల ఈ విధంగా శిక్షలు అనుభవించారని చెప్పేసి మనకి గ్రంథంలో లిఖించబడుతుంది. సో ఆ విధమైన విధానంలో మనం మెలగడానికి, తప్పు చేస్తే మనం శిక్షించబడతామని మనం తెలియజెప్పడం కోసం, మంచి చేస్తే మనం దీవించబడతాము లేదంటే మనం ఆశీర్వదించబడతామనే విషయం తెలియజెప్పడం కోసం ఇందులోని గ్రంథకర్తలు ఒక చెడు రాయడం జరిగింది, మంచి కూడా రాయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా గ్రంథాన్ని లిఖించబడ్డది. ఈ గ్రంథము మనుషులతో రాయబడింది, మనుషులతో రాయబడ్డారు కానీ దేవుని మూలంగా పలికిన మాటలు ఇందులో రాయబడ్డదని చెప్పేసి మనం రూఢిగా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు చెప్పిన విధంగా ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనం అర్థం చేసుకోవాలంటే, ఈ గ్రంథంలో ఉన్న సందర్భాలు మనం అర్థం చేసుకోవాలి. మనకి ముఖ్యంగా ఒకటి కావాలండి, విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే మనం ఎంత చదివినా ఏం చేసినా కూడా వేస్ట్ అనమాట. రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు వినడం వల్ల, నేను చెప్పే వాక్యాలు నేను వినడం వల్ల మీకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది అనమాట. అంటే ఈ విశ్వాసం ఉంటేనే ఇది నమ్మాలి, ఇది పాటించాలి, ఇది అనుసరించాలి అనే ఆలోచన మీకు కలుగుతుంది. సో విశ్వాసము మూలంగా, విశ్వాసం ఉంటేనే ఈ గ్రంథాన్ని మనం చదవాలి, చదివిందని మన మైండ్కి ఎక్కించుకోగలం, మన హృదయంలో దాచిపెట్టుకోగలం అనే ఒక విషయం ఇక్కడ రోమపత్రిక 10:7 అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును అనే విషయం కూడా ఇక్కడ ఉంది. సో ఆ విధంగా విశ్వాసంతో చదివితేనే గ్రంథం మనకు అర్థమవుతుందని చెప్పి మనకి తెలియజేస్తుంది. చాలు వదిలేండి. అయితే ఇక్కడ ఇంకో చాలు పర్లేదు. అయితే ఈ దేవుని మాటలు కలిగిన గ్రంథం ఇది పరిశుద్ధ దేవుని మాటలు కలిగిన గ్రంథం అన్నమాట. అయితే అంత మాత్రం కాకుండా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఎటువంటిదంటే తేనె వలె తీయగా ఉండును, మధురంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. కీర్తన రాసిన గ్రంథంలో తెలియజేస్తాను. అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు తేనెలాగా మధురముగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తీయని వస్తువు ఏదైనా ఉందంటే మనం వాటిని తినకుండా ఉండగలమా? ఎంత ఆస్వాదించి తింటాము, ఎంత చక్కగా తింటాము, ఎంత ఇష్టంగా తింటాము, ఎంత ప్రేమగా తింటాము. సో ఆ విధమైన మాటలు ఇందులో ఉన్నాయన్నమాట. తీయని మాటలు ఇందులో ఉన్నాయి. అంటే ఈ యొక్క గ్రంథమును మనం చదువుతున్నప్పుడు మనం ఆస్వాదించాలి. మనం ఇందులో పరకాయ ప్రవేశం చేసి దీన్ని మనం చదవాలి, లేదంటే దీన్ని ఇష్టంతో మనం చదవాలి. ఇష్టంతో మనం చదివినట్లయితే ఈ యొక్క గ్రంథం మనకు అర్థమవుతుందని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. యెహెజ్కేలు రాసిన పత్రిక యెహెజ్కేలు 3:3 తీసుకున్నట్లయితే దాంట్లో తెలియజేస్తున్నారండి. 3వ అధ్యాయము 3వ వచనం తీసుకున్నట్లయితే, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును, అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ గ్రంథం కానీ ఈ గ్రంథంలో మాటలు కానీ ఎటువంటివి అంటే తేనె వలె తీయముగా ఉంటాయి, బంగారం కంటే మిన్నగా ఉంటది అనమాట. సో ఆ విధంగా హెచ్కేలుతో దేవుడు పలికిన మాటలండివి. నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీగా నేను దానిని భక్షించితిని, అది నా నోటికి తేనె వలె నుండును. అంటే ఇక్కడ భక్షించడం అంటే ఈ యొక్క గ్రంథాన్ని ఆయన చదవడం, ఈ యొక్క గ్రంథాన్ని ఆయన ఇష్టపూర్వకంగా చదవడం, ఈ యొక్క గ్రంథాన్ని ఆయన ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా చదివి తన హృదయంలో భద్రపరచుకోవడం అనమాట. సో ఆ విధంగా చదువుకుంటే ఆయనకి ఎలా ఉందంటే ఆయన యొక్క అనుభూతిని తెలియజేస్తున్నాడు. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాడు అనమాట. నిజమే కదండి, దేవుని మాటలు ఎంత మధురముగా ఉంటాయి. దేవుని మాటలు వినాలంటే ఇంకా వినాలి అనిపించే విధంగా ఉంటది. అది నువ్వు నిజమైన విశ్వాసంతో గలవాడువై ఉంటే గనక, దేవుని పట్ల నమ్మకంగా ఉంటే గనక దేవుని మాటలు ఎంత మాత్రము ఎడబాటుతనం చేయవన్నమాట. దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తావు. దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుని యొక్క మాటలు నీకు తేనె వల్ల తీయగా ఉంటాయని చెప్పి ఇక్కడ లేఖనకారుడు తెలియజేస్తుంటారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేని మాటలు ఎటువంటి అంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే జుంటి తేనె దారాల కంటే మధురమైనవి అని చెప్పేసి లేఖనకారుడు తెలియజేస్తున్నారు అనమాట. కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు తీసుకున్నట్లయితే 19వ అధ్యాయం 9-10 వచనాలు.
అయితే 10 నుంచి చదవండి, 10లో చదవండి పర్లేదు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయములు. ఇక్కడ న్యాయ విధులు ఇన్ ద సెన్స్ ధర్మశాస్త్రమైన అంటే పాత నిబంధన గ్రంథము. న్యాయ విధులు అంటే పాత నిబంధన గ్రంథము. అవి సత్యమైనవి, కేవలము న్యాయమైన నిబంధనలు అయ్యి. సో ఇప్పుడు చదవండి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి, బంగారం కంటేను కోరదగినవి. అంటే బంగారం కంటే వాల్యుబుల్ మాటలండి ఇవి. దేవుని యొక్క మాటలు ఏంటంటే బంగారం కంటే మిన్నైన మాటలు. బంగారంతో కంపేర్ చేసే బంగారాన్ని ఇప్పుడు మనం ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో బంగారానికి మించింది ఏమైనా ఉందండి? బంగారాన్ని డబ్బులుంటే అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు బంగారాన్ని కొనుక్కొని దాచిపెట్టుకోవాలని చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో దానికన్నా విలువైన మాటలు ఈ గ్రంథంలో, దానికన్నా విలువైన మాటలు ఈ గ్రంథంలోని మాటలు అండి. ఈ యొక్క మాటలు మనం అభ్యసింపజేసుకున్నట్లయితే, ఈ యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే అంతకు మించిన ధన్యత నీకు ఉండదండి. అంతకు మించిన ఉన్నతమైన స్థితి నీకు ఉండదని చెప్పి లేఖనాలు తెలియజేస్తామట. అంత మాత్రం కాకుండా తేనె కంటేను, జుంటె తేనె దారాల కంటేను మధురమైనవి. చూడండి, తేనె కంటేను, జుంటె తేనె దారాల కంటేను మధురమైనవి. అది మధురం అంటే తీయనైనవి, ఎంతో ఆహ్లాదకరమైనవి, ఎంతో నోటికి రుచి కలిగింది అని అర్థం అనమాట. ఈ యొక్క దేవుని మాటలు కూడా మన మనసుకి, మనకి ఇష్టపూర్వకంగా ఉండే మాటలు అని చెప్పి తెలియజేస్తామన్నమాట. అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాటలు తేనె వల్లే తీయగా ఉంటాయి, మధురముగా ఉంటాయి, బంగారం కంటేను విలువైన మాటలు అని చెప్పి తెలియజేస్తామన్నమాట. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క గ్రంథంలోని మాటలు ఎంత గొప్ప గ్రంథం అంటే పరిశుద్ధాత్మను వరం ద్వారా వ్రాయబడిన మాటలు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తామన్నమాట. హెచ్కేలు తీసుకున్నట్లయితే 19వ అధ్యాయం, ఇందాక చదివిందే 19వ అధ్యాయము, హెచ్కేలు 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే గనక ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయబడుచున్న పరిశుద్ధాత్ముడు స్వయంగా ప్రవక్తల్లోకి ప్రవేశించి రాయించబడుతున్న మాటలని చెప్పి ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అది చదవండి బ్రదరు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని అనుకుంటున్నాడు. ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ హెజ్కేలు ప్రవక్తతో, ఈ హెజ్కేలుని యాజకుడితో మాట్లాడాలని ఆశపడుతున్న సందర్భంలోని అతనితో అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము. ఆయన నాతో అంటున్నాడు, నేను నీతో మాట్లాడవలనని. అప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు తనతో మాట్లాడాలని ఆశపడుచున్నప్పుడు అతని యొక్క ఆత్మ అతనిలోకి వెళ్ళి చక్కగా నిలబెట్టింది అనమాట. అంటే అటు ఇటు తిరుగుతున్న మనిషిని ఆత్మ ఎప్పుడైతే అతనిలో ప్రవేశం జరిగిందో సీదాగా నిలబడడం జరిగింది. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఇతను వినడం జరిగింది. ఆ యొక్క మాటలను ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా మనుషుల్లోకి వెళ్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా తన ప్రవక్తల్లోకి వెళ్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా గ్రంథకర్తల్లోకి వెళ్ళిన సందర్భం ఇది తెలియజేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్తల్లోకి వెళ్ళి తన యొక్క పరిశుద్ధమైన మాటలు వాళ్ళ ద్వారా పలికించిన సందర్భం అని చెప్పి లేఖనకారుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆ నరపుత్రుడు అటు ఇటు తిరుగుతున్న సందర్భంలోని పరిశుద్ధాత్మ దేవుడు తనలోకి వెళ్ళి తనతో పలికిన మాటలని గ్రంథంలో పొందుపరచడానికి ఒక ఎగ్జాంపుల్ ఏదైతే ఈ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నమాట. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తన ఊహను బట్టి రాసింది కాదు, లేదంటే తెలివిని బట్టో, తన టాలెంట్ని బట్టో, తన మనసులో కలిగిన ఆలోచన బట్టో రాసిన గ్రంథం కాదని చెప్పి మనం గ్రహించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నమాట. ఎందుకంటే ఒక ఊహను బట్టి రాసినట్లయితే గనక తనకు అనుగుణంగా విషయాలు రాసుకుంటాడు, తన జ్ఞానం బట్టి రాసుకుంటే గనక కవితాపరమైన మాటలు రాస్తాడు, లేదంటే తన ఆలోచన బట్టి తన టాలెంట్ బట్టి రాసినట్లయితే గనక ఏ నవల్లో, ఏ కథల పుస్తకాల్లో ఏవేవో రాస్తుంటాడు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు దేవుని మూలంగా పలికిన మాటలు కాబట్టి ఈ యొక్క మాటలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. ఈ యొక్క మాటలు కూడా జుంటి తేనె దారాల కంటే మధురంగా ఉంటాయి. ఈ యొక్క మాటలు కూడా బంగారం కంటే విలువైన మాటలుగా చెప్పబడుతున్నాయని చెప్పి మీకు లేఖనాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా 2 పేతురు తీసుకున్నట్లయితే మరి ఒక ఎగ్జాంపుల్ అండి, పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలు అని అనడానికి మరి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 చూసినట్లయితే కనుక 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఒకడు
తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఈ యొక్క లేఖనము ఒక మనిషి యొక్క ఊహను బట్టో, ఇప్పుడు చెప్పిన విధంగా తన తెలివిని బట్టో, లేదంటే తన ప్రతిభను బట్టో, లేదంటే తనకు జరిగిన సందర్భాన్ని బట్టో రాసిన మాటలు కాదు. తన ఊహను బట్టి రాసిన మాటలు కాదు, తన తెలివిని బట్టి రాసిన మాటలు కాదు, తనకు జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని రాసిన మాటలు కాదు. చెప్పండి, ఏ మాటలు ఇవి? ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చన బట్టి కలగలేదు గాని మనుష్యుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిన మాటలు. ఈ యొక్క గ్రంథంలోని మాటలు ఎటువంటి అంటే పరిశుద్ధాత్మను వరము ద్వారా దేవుని మూలముగా పలికిన మాటలు అని చెప్పేసి ఈ లేఖనకారుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు పరిశుద్ధాత్మ అనే వరము ద్వారా రాయబడిన మాటలు అని చెప్పి మనకి ఇక్కడ ఈ లేఖనాల ద్వారా తేటతలం జరుగుతుంది అనమాట. అంటే మనకి క్లియర్ కట్ మనకి ఎగ్జాంపుల్స్ రెండు ఇచ్చాను మీకు ఇప్పుడు. అంటే పరిశుద్ధాత్మ వరం ద్వారా రాయబడుతున్నానికి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పిన విధంగా పరిశుద్ధాత్మైన వరం ద్వారా రాయబడ్డాయి కాబట్టి ఈ యొక్క మాటలు దేవుని మాటలు, ఈ యొక్క మాటలు పరిశుద్ధమైన మాటలు అని చెప్పి లేఖనకారుడు తెలియజేస్తాడు. అంత మాత్రం కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 1:1 తీసుకున్నట్లయితే, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే ఇక్కడ చూడండి, పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా అంటే మన పితరుల కాలంలోని దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఈ యొక్క గ్రంథంలోని మాటలు పొందుపరచడం జరిగింది. ఇది ఒక మూడో ఎగ్జాంపుల్. దేవుడు స్వయంగా ప్రవక్తతో మాట్లాడి గ్రంథం రాయబడ్డదనడానికి మరొక ఎగ్జాంపుల్ మీకు చూపించడం జరిగింది. నానా సమయంలో నానా విధముగా. విచిత్రమైన విషయం ఏంటంటేనండి, ఈ యొక్క గ్రంథాన్ని 40 మంది గ్రంథకర్తలు రాశారు. ఆ గ్రంథకర్తలు ఒకరికొకరికి పరిచయం లేవు. ఒక దేశం వారు కాదు, ఒక రాష్ట్రం వారు కాదు, ఒక ఊరు వారు కాదు, ఒక భాషకు చెందిన వారు కాదు, ఒక కులానికి చెందిన వారు కాదు. కానీ వారి ద్వారా దేవుడు వాళ్ళలోకి పరిశుద్ధాత్మ వరం ప్రవేశపెట్టబడి ఈ యొక్క గ్రంథాన్ని రచించబడ్డది. ఈ యొక్క గ్రంథాన్ని రచించబడిన తర్వాత దీన్ని కూర్పు చేశారు కదండి. ఈ యొక్క గ్రంథాన్ని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథాన్ని అంతా కలిపి ఒక దగ్గర పెట్టారు కదండి. ఈ గ్రంథం ఎంత విచిత్రమైన విషయం అంటే, రూతు గ్రంథం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి తెలియజేస్తున్నారు అనమాట. యేసుక్రీస్తు వారు ఏ వంశం నుంచి వచ్చారని చెప్పి రూతు గ్రంథంలో తెలియజేస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. రూతు తీసుకోండి, ఒకసారి పేజ్ నెంబర్ తెలిసి చెప్పండి అమ్మా. 220 4వ అధ్యాయము చివరి వచనం చూడండి. రూతు 4వ అధ్యాయము చివరి వచనం చూసుకున్నట్లయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ యొక్క గ్రంథకర్తలు దేవుడు ఎలాగ రాయించాడు, అద్భుతమైన రీతిలో రాయించిన గ్రంథం. అంటే మనం అసలు ఇమాజినేషన్ కూడా అందదు అనమాట, మన ఊహ కూడా అందనటువంటి రాతి ఇది. చూడండి, రూతు 4వ అధ్యాయం చివరి వచనం తీసుకున్నట్లయితే ఇప్పుడు డైరెక్ట్ 20 చదవండి. 20 చదవండి. నయస్సును సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ వంశం నుంచి వచ్చారండి? దావీదు వంశం నుంచి వచ్చారు కదా. ఇక్కడ మాట రూతు గ్రంథంలో మాట చివరి ఎక్కడో ప్రకటన గ్రంథంలో తెలియజేస్తాడు లేఖనకారుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెహోవా కలిగిన దర్శనం ఇక్కడ చెప్తున్నాడండి. అంటే గ్రంథము ఎంత అద్భుతమైన గ్రంథం అంటే మన ఇమేజినేషన్ కూడా అందండి, మన ఊహ కూడా అందనటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని మనసు పెట్టి చదవాలి కానీ, విశ్వాసంతో చదవాలి కానీ చాలా చక్కని మాటలు ఉంటాయి ఇందులోని. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. యోహాను కలిగిన దర్శనం అండి. ఆ సందర్భంలోని క్రైస్తవులని గొప్పగా హింసించే సందర్భాలు అయ్యి అప్పుడు యోహాను చెప్తున్నాడు అనమాట, ఇదిగో ఏడవకము, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పుటకై తన గ్రంథాన్ని లిఖించడానికి వస్తాడు. అంటే యూదా గోత్రపు సింహం ఏంటండి?
యేసుక్రీస్తు వారు అనమాట. అంటే ఇక్కడ చెప్పాడు, రూతు గ్రంథంలో చెప్పాడు దావీదు వంశం నుంచి ఒక కుమారుడు వస్తాడని చెప్పి, అది మళ్ళీ యెహోవాకి ఇక్కడ దర్శనాన్ని కలిగించాడంట. అంత మాత్రం కాకుండా ఇక మధ్యలో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, యేసుక్రీస్తు వారి యొక్క జననానికి సంబంధించిన విషయాలు అయితే ఉన్నాయి. అంటే ఈ రూతు గ్రంథం రాసింది ఒకరు, ఈ ప్రకటన గ్రంథం రాసింది ఒకరు, వాళ్ళకి వీళ్ళకి లింకేజ్ ఏమున్నదంటే అది దేవుని యొక్క అద్భుతమైన కార్యం అన్నమాట. సో ఆ విధంగా పరిశుద్ధాత్మైన వరం ద్వారా రాయించబడ్డాడు అనడానికి ఇది ఒక దేవుని యొక్క చక్కని మాటలు. అయితే ఈ యొక్క మాటలు ఏ విధంగా రాయబడ్డాయంటే 2 తిమోతి తీసుకున్నట్లయితే గనక 2 తిమోతి తీసుకున్నట్లయితే చెప్పాను కదండి దేవుడి ద్వారా రాయబడిన మాటలు ఇవన్నీ అని చెప్పేసి. సో 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం తీసుకున్నట్లయితే గనక దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము. ఇక్కడ దైవావేశం ఇన్ ద సెన్స్ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క జ్ఞానం అని చెప్పి మనం భావించాలన్నమాట. అక్కడ ఫుట్నోట్లు 5 ఇచ్చాడు, కింద 5 మనం చూసుకున్నట్లయితే ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగినది అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ప్రతి లేఖనం కూడా దేవుని యొక్క జ్ఞానం వల్ల రాయబడ్డది, దేవుని యొక్క ఊహను బట్టి రాయబడ్డది, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ లేఖనంలో పెట్టాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క మాటలు దేవుని మాటలు అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంత మాత్రమే కాకుండా ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఎటువంటి మాటలు అంటే నిజంగా అసలు ఈ గ్రంథాన్ని ఎవరైనా పట్టుకున్నట్లయితే గనక, ఈ గ్రంథానికి ఎవరైనా అలవాటు పడినట్లయితే గనక, లేదంటే ఈ గ్రంథం మీద ఎవరైనా విశ్వాసించి దాన్ని చదివి అందులో విషయాలు వాళ్ళు గ్రహించుకున్నట్లయితే గనక, వాళ్ళు ఒకవేళ నశించిపోవడానికి రెడీగా ఉన్నారంటే గనక వాళ్ళని రక్షించగల శక్తివంతమైనది పరిశుద్ధ గ్రంథము. త్రోవ తప్పిన వాడిని త్రోవలో పెట్టేటటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. ఎవరైనా త్రాగుబోతులున్నారా, ఎవరైనా తిరిగిపోతులున్నారా, వాళ్ళకి ఈ గ్రంథాన్ని చదవమనిచ్చి వాళ్ళ విశ్వాసంలో నడిపించినట్లయితే వాళ్ళు అలాగా మారిపోతారండి, అలాగా సత్య మార్గం వైపు నడుస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఎన్ని వదిలిపెట్టేస్తారు అనమాట. అటువంటి గ్రంథం ఈ గ్రంథం అనమాట. మనం ఒకవేళ నరకానికి వెళ్తున్నట్లయితే ఆ నరకానికి వెళ్ళడానికి ఆపగల శక్తి గల గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలోని అటువంటి తీయని మాటలు ఉన్నాయి, అటువంటి మంచి మాటలు ఉన్నాయి. మన మనసు మార్చుకొని మన రక్షణ మార్గం వైపు నడిపింపజేసేటటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని చెప్పేసి లేఖన గారు తెలియజేస్తున్నారు. సో ఈ గ్రంథాన్ని మనం ఆశమాషిగా తీసుకోకూడదండి. మనం రక్షించబడాలంటే ఈ గ్రంథాన్ని పట్టుకోవాలి. మనం పాపాల నుంచి విడిపించబడాలంటే ఈ యొక్క గ్రంథాన్ని అనుసరించి నడవాలి. మనం నరకం నుంచి తప్పించుకోవాలంటే గనక ఈ గ్రంథాన్ని అనుసరించి నడవాలన్నమాట. ఈ గ్రంథాన్ని అనుసరించి నడిచినట్లయితే నీ యొక్క మనసు పరిశుద్ధపరచబడుతుంది, నీ యొక్క ఆలోచన పరిశుద్ధపరచబడుతుంది, నీ యొక్క లోకపు ఆలోచన ఏదైతే ఉందో వాటినన్నిటి విముక్తి పొంది నువ్వు పరిశుద్ధంగా తీర్చిదిద్దబడతావని చెప్పి లేఖన గారు తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 తీసుకున్నట్లయితే కనుక యాకోబు 1:21 తీసుకున్నట్లయితే కనుక 20 నుంచి చదివండి. ఎందుకనగా నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు కోపంగా ఉంటే దేవుని నీతిని నెరవేర్చబడిన వాడు కావు. గ్రంథం ఏం చెప్తుందంటే నువ్వు శాంతంగా ఉండు, దీర్ఘశాంతంతో ఉండు, సమాధానం కలిగి ఉండు. ఇప్పుడే సోదరు చెప్పారు సండే స్కూల్ పిల్లలకి ఆత్మఫలములు 9. ఆ యొక్క గుణగణాలు నువ్వు కలిగినట్లయితే గనక నువ్వు దేవుని యొక్క నీతిని నెరవేర్చువాడు అవుతావు. ఒకవేళ నువ్వు యొక్క గుణగణాలు కలగకుండా నువ్వు కోపంతో ఉన్నట్లయితే గనక, నువ్వు అసమాధానంగా ఉన్నట్లయితే కనుక, నువ్వు తగ్గింపుతనంలో లేనట్లయితే కనుక దేవుని యొక్క నీతిని ఎలా నెరవేర్చబడతావు? ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధులను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు ఏదైతే గుణగణాలని కలిగి ఉన్నాడో ఆ యొక్క గుణగణాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఎంచబడతావు. సో ఆ విధంగా అటువంటి గుణగణాలు ఏమైనా ఉంటే కనుక, అంటే లోకానికి సంబంధించిన గుణాలు ఏమైనా ఉంటే కనుక వాటిని అన్నింటినీ ప్యాక్ చేసి మూటగట్టి అటకలో పెట్టాలన్నమాట. వాటిని మళ్ళీ తెరవకూడదు. నువ్వు నిజంగా దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు ఉంటే కనుక వాటిని మడిచి పక్కన పడేయాలన్నమాట. సో ఆ విధంగా నరుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు. చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ యొక్క ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడి. చెప్పాను కదండి, ఈ యొక్క వాక్యం ఎటువంటిదంటే కల్మషమును ఏమైనా ఉంటే తీసివేస్తుంది, విర్రవీగుచున్న దుష్టత్వమును తీసివేస్తుంది. వాటినన్నిటిని మాటి ఈ యొక్క వాక్యము అంటే శక్తి గల జీవము గల దేవుని యొక్క వాక్యము సాత్వికముతో
అంగీకరించిడి, మనపూర్వకంగా అంగీకరించిడి. నీ యొక్క హృదయంలో ఈ యొక్క మాటలను భద్రపరుచుకున్నట్లయితే కనుక నువ్వేం చేస్తావంటే పరిశుద్ధపరచబడతావు అని చెప్పి ఇక లేఖనాలు తెలియజేస్తున్నమాట. అయితే సాత్వికంతో అంగీకరించాలి, నెమ్మది కలిగి దాన్ని అంగీకరించాలి, సమాధానంతో దాన్ని అంగీకరించాలి. వాళ్ళకి అంగీకరించినట్లయితే కనుక నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడతావు, నువ్వు రక్షించబడతావు, నువ్వు రక్షణ మార్గంలోకి నడిపించబడతావు అని చెప్పి తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క మాటలు ఎటువంటి అంటే పాల వలె నిర్మలంగా ఉండే మాటలు, అంటే పాల వంటి మాటలు దేవుని యొక్క వాక్యము. ఆ పాలు చిన్నపిల్లలకి ఎంత బలాన్ని ఇస్తాయండి. మనము కూడా మన మారు మనసు పొంది రక్షణ పొంది మనం బాప్తీసం తీసుకుని వచ్చినట్లయితే దేవుడు మనల్ని కూడా చిన్నపిల్లల్లాగా కన్సిడర్, అంటే నువ్వు మళ్ళీ జన్మించావు అనమాట. నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే నీ యొక్క పాపపు జీవితాన్ని, నీ యొక్క లోకపు జీవితాన్ని, నీ యొక్క లోకపు ఆలోచనలన్నింటినీ సమాధి చేసి నువ్వు మళ్ళీ పరిశుద్ధంగా రెండోసారి పుట్టావని చెప్పి బాప్తీసం అంటే దాని ఒక అర్థం అలా తెలియజేస్తుంది. నువ్వు మళ్ళీ రెండోసారి పుట్టావంటే నీకు కావాల్సింది చిన్నపిల్లలు తాగే పాలు కాదు, చిన్నపిల్లలు తాగే పాలు కాదండి, ఈ పాల వంటి వాక్యం కావాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. సో ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలు ఎటువంటి అంటే పాల వలె నిర్మలంగా ఉంటాయి. అంటే నువ్వు ఇప్పుడే నువ్వు ఒక రక్షించబడి పాపంలోంచి నువ్వు బయటికి వచ్చి నువ్వు బాప్తీసం తీసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో నీకు కావాల్సింది పాల వలె నిర్మల వంటి దేవుని యొక్క మాటలు, అంటే దేవుని యొక్క మాటలు కావాలి మనకి. అంటే అప్పుడే జన్మించాం కాబట్టి దేవుని విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో నీ యొక్క ఆత్మ రక్షించబడ్డది కాబట్టి నిర్మలమైన పాల వంటి యొక్క వాక్యం కావాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. 1 పేతురు 2:3 తీసుకున్నట్లయితే 2:3 1 పేతురు 2:3 బ్రదర్, క్షమించండి 2:3 అదేనండి. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్త జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన, అంటే ఇక్కడ చూడండి పాల వలన అనే దగ్గర ఫుట్ నోట్ ఇచ్చి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన, అంటే నిర్మలమైన ఆత్మ సంబంధమగు ఈ యొక్క వాక్యం. నువ్వు నీ ఆత్మ ఎదుగుదల, నీ ఆత్మ ఎదగాలి అంటే ఈ వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యొక్క వాక్యం ఎటువంటిదంటే నిర్మలమైన వాక్యమును పాలు, అంటే పాల వంటి వాక్యం అనమాట ఇది. సో నీ యొక్క వాక్యం కూడా పాల వంటి వాక్యం అని చెప్పి లేఖనాలు తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు కూడా పుటమి పెట్టబడిన మాటలు. సామెతలు 35 తీసుకున్నట్లయితే గనక సామెతలు 35 దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఎటువంటి అంటే పుటమి పెట్టబడిన మాటలు అని చెప్పి లేఖన గారు తెలియదు. దేవుని మాటలన్నీ పుటమ పెట్టబడినవే. పుటమ పెట్టడం అంటే తెలుసు కదండి, ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడము, ఆయన మాటల్లో ఏమి చాచకము, ఆయనకి నేను గద్దించినేమో కానీ చాలు 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 అప్పుడు అబద్ధికుడు అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మాటలు పుటం పెట్టబడిన మాటలు, అంటే ఈ యొక్క మాటలు ఎటువంటి అంటే స్టాండర్డ్, ఇంకా దీనికి ఇంకా మార్పులు చేర్పులు యాడ్ చేయడాలు తీసివేయడాలు ఏమీ లేవండి. ఈ మాటలు ఫిక్స్డ్ మాటలు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలోని ఇప్పుడున్న జనాలు ఏం చేస్తున్నారంటే మనుషుల యొక్క జ్ఞానాన్ని ఇందులో పెట్టి కొన్ని మాటలు వాళ్ళకు అనుగుణంగా తీసివేస్తున్నారు, కొన్ని మాటలు వాళ్ళకు అనుగుణంగా కలుపుకుంటున్నారు. అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదనమాట. ఒకవేళ నువ్వు వాళ్ళకి చేసినట్లయితే గనక నువ్వు అబద్ధికుడు అవుతావు, దేవుడు నిన్ను గద్దిస్తాడేమో, దేవుడు నిన్ను శిక్షిస్తాడేమో అని చెప్పి ఇక గ్రంథంలో తెలియజేస్తున్నారు. అంత మాత్రం గారు ప్రకటనలో తెలియజేస్తారు, ఒక కొల్లైనా వచ్చైనా చేర్చకూడదు, కలపకూడదని చెప్పేసి. సో ఆ విధమైన ఉదాహరణ ఉండొచ్చు అనమాట. అందుకే గ్రంథంలోని ఏదైతే ఉందో దాన్నే మనం అనుసరించాలి, కానీ మన తెలివితేటల్ని, మన అతి తెలివితేటలను ఉపయోగించి ఇక్కడ గ్రంథంలో యాడ్ చేసుకొని తీసుకువేసుకొని మనం ఇట్లా చేయకూడదని చెప్పి లేఖన గారు తెలియజేస్తాం అన్నమాట. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క మాటలు, అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎటువంటివి అంటే సజీవమైనవి, బలమైనవి, 2 అంచుల వాడిగల ఖడ్గము అంటది అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 తీసుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు ఎటువంటివి ఒకసారి చూద్దామండి. ఇక్కడ
దేవుని యొక్క మాటలు ఎంత బలం గలవంటే, దేవుని యొక్క మాటలో దేవుని యొక్క వాక్యంలో ఎంత పవర్ ఉందంటే, ఇక్కడ చూడండి 4వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఏటు వంటి ఖడ్గము కంటిని వాడిగా ఉండి, అంటే రెండంచుల వాడిగల ఖడ్గం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కత్తి ఉంది అనుకోని, ఇటుపక్క ఎలాగంటే తెగుతుంది, మళ్ళీ ఎలాగంటే తెగుతుందా? తెగదు. కానీ ఈ యొక్క దేవుని వాక్యం ఎటువంటిదంటే 2 అంచులు, అంటే 2 పక్కలు కూడా వాడిగా ఉంటుంది, షార్ప్ ఉంటుంది. నువ్వు ఎలాగన్నా తెగుతుంది, ఎలాగన్నా తెగుతుంది. సో ఆ విధమైన ఈ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, ఇక్కడ చూడండి, వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించిన మట్టుకు దూరుచు హృదయ యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అందుకే దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడు గానీ, దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు గానీ కొన్ని మాటలు మన హృదయానికి బాధగా అనిపిస్తాయి అనమాట. అంటే ఆ వాక్యము లోనకు దూరుతుంది, నీలో ఆ లోపం ఉందేమో, అందుకే ఈ వాక్యం నీకు దూరుతుందేమో అనే ఆలోచన మనం కలిగి ఉండాలన్నమాట. అంటే మూలుగుల్ని కీలాత్మల్ని అన్నింటినీ టచ్ చేసుకుని వెళ్తుంది అనమాట దేవుని యొక్క వాక్యం. సో మన ఏదైనా ఒక వాక్యం మన గురించి వచ్చినట్లయితే, మనం ఒకవేళ ఆ వాక్యాన్ని అనుసరించి మనం లేనట్లయితే గనక మనకి చిన్న బాధ కలుగుతుంది. ఒకవేళ బాధ కలుగుతుంది కదని చెప్పి నువ్వు బాధ పెంచుకోక సహోదరా, నువ్వు సంతోషపడు. అంటే నాలో ఈ లోపం ఉంది, నేను సవరించుకోవాలని నాకు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఇచ్చాడని చెప్పి ఆలోచన కలిగి ఉండు. అప్పుడు నువ్వు స్థిరపడతావు, అప్పుడు నువ్వు రక్షించబడతావు, అప్పుడు నువ్వు విశ్వాసం కలవాడు అంటావు అనమాట. సో దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంటే మన లోనకు దూరిపోద్ది అనమాట. మన లోపాలను సవరిస్తుంటది. మన యొక్క లోపాలు ఏవైతే ఉన్నో వాటిని సవరించుకొని మళ్ళీ బయటకు వచ్చేటటువంటి వాక్యం దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము అంత పవర్ గల, అంటే అంత స్టెమన ఉన్న వాక్యం అన్నాడు. దేవుని యొక్క అంత పవర్ ఉంటుంది దేవుని యొక్క మాటలకి. ఆ విధంగా 2 అంచుల వాడిగల ఖడ్గం వంటిది దేవుని వాక్యము. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుకుంటూ వస్తుందని చెప్పి హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తాడు. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క మాటలు శాశ్వతమగు జీవం గల దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు సజీవమైనవి, శాశ్వతమైనవి, జీవం కలిగిన మాటలు. 1 పేతురు తీసుకున్నట్లయితే 1 పేతురు 1:22-23 చూసుకున్నట్లయితే, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. అంటే ఇక్కడ ఒక వాక్యం ఎటువంటి వాక్యం అంటే శాశ్వతముకు జీవం గల దేవుని వాక్యము. మనం ఇక్కడ ఎలా ఉండాలంటే ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించుకోవాలి, ఒకరి పట్ల ఒకడు గౌరవం ఇచ్చుకుంటూ ఉండాలి, ఒకరినొకరు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండే విధంగా ఈ యొక్క వాక్యం మనలో దూరుతుంది అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. అంటే సజీవమైన జీవం గల దేవుని వాక్యం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంత మాత్రం కాకుండా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నేను యాకోబు 1వ అధ్యాయం 21-22 తీసుకున్నట్లయితే, ఒక్క నిమిషం, 21-20 అందుచేత సమస్త కల్మషమును విర్రవేగించిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యం దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంటే శక్తి గల వాక్యం అని చెప్పి ఇంత ముందే చదువుకున్నాం మన యొక్క అధ్యాయము. సో దేవుని యొక్క వాక్యము శక్తి గల వాక్యము. అంత మాత్రం కాకుండా మన యొక్క ఆత్మ అభివృద్ధి చెందాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం శారీరకంగా బలంగా ఉండాలంటే చక్కని ఆహారం తీసుకోవాలి, పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి, మంచి నాన్ వెజ్ లేదంటే డెలిషియస్ ఫుడ్ తీసుకోవాలి. మన శరీరం పెరగాలి, అభివృద్ధి చెందాలంటే. కానీ నీ యొక్క ఆత్మ అభివృద్ధి చెందాలంటే నువ్వేం చేయాలి? నీ యొక్క ఆత్మ అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే శక్తి గల దేవుని వాక్యం నీకు కావాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం తీసుకున్నట్లయితే, నీ యొక్క ఆత్మ అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యం వంటి ఆహారం నీకు కావాలని చెప్పి తెలియజేస్తున్నాడు అనమాట. 20వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఇప్పుడు దేవునికి ఆయన కృప వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను,
ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడి వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. అంటే ఇప్పుడు దేవునికి ఆయన కృపను వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, మీరు ఆత్మీయంగా ఎదగాలంటే ఈ యొక్క వాక్యం మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మాటలు అన్నమాట. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే దేవుని యొక్క మాటలు ఇంపార్టెంట్, నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని యొక్క మాటలు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంటే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరించుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అలవరించుకున్నట్లయితే గనక అది నీకు ఖడ్గము వలె పనిచేస్తుంది. అంటే నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది అనమాట. మనం ఏదైనా షీల్డ్ వేసుకున్నాం అనుకోండి, ప్రొటెక్షన్ షీల్డ్, అదేం చేస్తుంది, మళ్ళీ ఎవడొచ్చి గుద్దినా ఏం చేసినా మనకి ఏమి కదా మన శరీరానికి. అది శరీరం అంటే భౌతికంగా అనమాట. కానీ నీ యొక్క ఆత్మ బలపడాలి ఉండాలంటే, నీ యొక్క ఆత్మ బలవంతంగా ఉండాలంటే ఈ యొక్క వాక్యమును ఖడ్గమును ధరించుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం తీసుకున్నట్లయితే, అంటే ఈ యొక్క వాక్యము నీకు సర్వాంగ కవచాలాగా ఉంటది అనమాట. నీ యొక్క శరీరాన్ని మొత్తం పాదం ఎక్కడ చదువుతున్నాం బ్రదర్? 14 నుంచి చదవండి. 14 నుంచి చదవండి. యాలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యము సర్వాంగ కవచము లాంటిది. నడుముకి సత్యమును దట్టి కట్టుకోమని చెప్తున్నాడు, పాదములకి సమాధానమును సిద్ధపడి మనసును తొడుక్కోమని చెప్తున్నాడు, చేతులతో విశ్వాసమును డాలు పట్టుకోమని చెప్తున్నాడు, తలకు రక్షణను శిరాస్త్రమును ధరించుకోమని చెప్తున్నాడు. అయితే ఆ విధంగా పట్టుకున్నట్లయితే దేవుని వాక్యమును రెండంచులు ఖడ్గమును పట్టుకుని ఈ యొక్క చేతులతో అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా పట్టుకున్నట్లయితే నీ యొక్క ఆత్మ రక్షించబడుతుంది. అంటే నీ యొక్క ఆత్మ రక్షించబడాలంటే ఈ యొక్క ఏవైతే ఇప్పుడు తెలియజేసానో అవన్నీ కూడా నువ్వు అనుసరించుకోవాలి. వాటినన్నింటినీ నువ్వు నడుచుకున్నట్లయితే, వాటినన్నింటిని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నీ యొక్క ఆత్మ రక్షించబడుతుంది, నీ యొక్క శరీరం కూడా ఎదుగుదల చెందుతుంది. నువ్వు కూడా ఈ సమాజంలోనే చక్కని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను దీవించబడతాడు కాబట్టి ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంటావని చెప్పి ఈ లేఖనాలు తెలియజేస్తున్నమాట. సో ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎంతో మెండుగా ఆశీర్వదిస్తాడు, ఎంతో మెండుగా దీవిస్తాడు, ఆయన కృపావరాలు మన మీద ప్రసాదిస్తాడని చెప్పి తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క వాక్యం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మన ఆత్మను రక్షిస్తుంది. ఇప్పుడు చదువుకున్నాం మనం. దేవుని యొక్క వాక్యం వలన మన చుట్టూ ఉండే మన దేవుని యొక్క వాక్యం వలన మనం పవిత్రపరచబడతాము. దేవుని యొక్క వాక్యం ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. సో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మనకి ఎన్నో రకాల ఉపయోగకరమైన విషయాలు కూడా ఉంటాయని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని మాటలు లేదా దేవుని యొక్క వాక్యం వినటం వల్ల ఉపయోగాలు మనం తెలుసుకున్నట్లయితే గనక, అప్పుడు పాత నిబంధన కాలంలోని నోవహు ఎలా రక్షించబడ్డాడంటే గనక, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం తీసుకున్నట్లయితే గనక, దేవుని యొక్క మాటలు లేదంటే దేవుని యొక్క వాక్యాలు వినుట ద్వారా నోవాహు రక్షించబడ్డాడు అనమాట. 6వ అధ్యాయం 9వ వచనం, ఆ నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారతుడై ఉండెను. అయితే ఈ నోవాహు ఏం చేసేవాడంటే, దేవుని యొక్క మాటలు అనుసరించి నడుచుకునేవాడు గనుక ఆయన నీతిమంతులుగా ఎంచబడ్డాడు. సో నీతిమంతులుగా ఎంచబడ్డాడు గనుకనే 7వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా ఈ తరమి వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితును గనుక నీవును నీ ఇంటి వారిని ఈ వాడలో ప్రవేశించండి అని చెప్తాను అంటాడు అనమాట. అంటే నోహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి, నోహు మంచివాడుగా దేవుని పట్ల పరిగణించబడ్డాడు కాబట్టి ఆ వాడలోకి ప్రవేశించండి, నీవును నీ కుటుంబం వారందరూ కూడా ఈ వాడలోకి ప్రవేశించి రక్షించబడండి అని చెప్పేసి తెలియజేస్తాడు అనమాట. అంత మాత్రం కాకుండా
అబ్రహాం కూడా దేవుని యొక్క మాటలు అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి, దేవునికి లోబడ్డాడు కాబట్టి ఆయన విశ్వాసానికి తండ్రిగా ఇక్కడ మనకి చెప్పబడ్డాడు అనమాట. ఆదికాండము 12:1 తీసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి డైరెక్ట్ గా. అది అంటే నిజంగా అసలు అబ్రహాము ఏ విధమైన స్థితిలో ఉండేవాడు. అయితే దేవుడు చెప్పినట్టుగా కల్దీలను ఊరు వదిలిపెట్టేసి హారాన్లో గెలిపాడు దేవుడు చెప్పిన మాట విని. సో అక్కడ దేవుడు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడంటే చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అనమాట, మామూలు ఆశీర్వదించబడలేదు. అయితే నిన్ను ఆశీర్వదించే వారిని నువ్వు ఆశీర్వదించేదువు, నిన్ను దూషించే వారిని శపించేదువు, భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు కూడా అతనితో కూడా వెళ్ళెను. చాలు బ్రదర్. అంటే ఇక్కడ అల్టిమేట్ గా ఫైనల్ గా చెప్పాలంటే, దేవుడు అబ్రహాం ఏమీ లేకుండా దేవుడు చెప్పిన మాటను పట్టుకొని హారాన్ అనే ఊరి నుంచి కల్దీలనే ఊరికి వెళ్ళాడు. ఎంత గొప్పగా విస్తరించబడ్డాడంటే, ఎంత గొప్పగా అతను ఆశీర్వదించబడ్డాడంటే, ఎంత గొప్పగా ఆయన ఎన్ని సమకూర్చినట్టు దేవుడు అతని కోసం సమస్తాన్ని కూడా ఆయనకి ఇచ్చేసాడు అనమాట. సమస్తాన్ని పాడిలో గాని, పశువులో గాని, లేదంటే వ్యవసాయంలో గాని, ప్రతి విషయంలో కూడా అబ్రహాము బహు మెండుగా ఆశీర్వదించబడ్డాడు అనమాట. ఒకనొక టైంలో దేవుడు అంటాడు, ఒకనొక టైంలో అబ్రహాం అంటాడు, దేవుడా మీరు ఎన్ని ఇచ్చినా కూడా నాకు అనుభవించడానికి నా వెనకాల ఎవరు లేరంటే, కానీ దేవుడికి తెలుసు కదండి దేవుని యొక్క సంకల్పం ఏంటో. ఇస్సాకుని ఇచ్చాడు అనమాట. నీకు ఇవన్నీ ఇచ్చడానికి కారణం నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పేసి ఇస్సాకుని ఇచ్చాడు. అంటే ఆ విధంగా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు అనమాట. సో ఆ విధంగా అంటే ఒకనొక టైంలో అబ్రహాం కూడా నాకు చాలు, నీ యొక్క ఆశీర్వాదం నాకు చాలు అనే పరిస్థితికి వచ్చి ఆ విధంగా ఆశీర్వదించాడు. అంటే దేవుని యొక్క మాట మనం విని నడుచుకున్నట్లయితే మనల్ని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ అనమాట. అంత మాత్రం కాకుండా యోసేపును కూడా దేవుని యొక్క మాట విని నడుచుకున్నాడు కాబట్టి అతనికి కూడా దేవుడు అని ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతను ఏమయ్యాడంటే ఫరో రాజ్యానికి రాజే కూర్చుండనమాట. అంటే అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడట యోసేపు కూడా. అంత మాత్రం కాకుండా చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సాతానుతో శోధించబడ్డాడు కదండి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా. మరి శోధించబడినప్పుడు కూడా ఆ సాతాను నుండి యేసుక్రీస్తు వారిని రక్షించబడింది ఏంటండి? ఈ యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీసుకున్నట్లయితే దేవుని యొక్క మాటలే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా సాతాను నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కాపాడబడ్డాడు అనమాట. 4వ అధ్యాయము 4వ వచనం తీసుకున్నట్లయితే, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేవుని మాట వలన వచ్చింది ఏంటండి? గ్రంథము, వాక్యము. ఆయన మాట నుంచి వచ్చే ప్రతి మాట వలన దేవుడు మనుషులు జీవించని చెప్పి తెలియజేస్తాడు. అంత మాత్రం కాకుండా 6వ అధ్యాయం 6వ వచనం తీసుకున్నట్లయితే, అంటే సాతాను ఆ యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నాడు. ఆ శోధించిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, నువ్వు నన్ను శోధించేవాడు నువ్వు ఎంత మాత్రము దేవుని యొక్క వాక్యము నా పట్ల ఉంది, దేవుని యొక్క వాక్యము నా పట్ల నెరవేరబడింది, నువ్వు ఎంత మాత్రం వాడు అని చెప్పి సాతాను గద్దించుతున్న సందర్భం అండి ఇది. అయితే 6వ వచనం చూసుకున్నట్లయితే, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, మీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురేమో అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. నీ యొక్క పాదము రాయికి తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడని చెప్పి వాక్యం చెప్పబడ్డది కదా, నేను దూకినా నాకేం కాదులే, నువ్వు ఎంత మాత్రం వాడు, నువ్వు సాతాను పో అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంతో గద్దించిన సందర్భం అంటే. అంత మాత్రం కాకుండా 9వ వచనం తీసుకున్నట్లయితే, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నది కదా. ఆయన మాత్రం సేవించాలని లేఖనాలు తెలియజేస్తున్నా కదా. నువ్వెవడు నిన్ను సేవించడానికి? నువ్వేమైనా దేవుడువా? నువ్వు సాతాను పొమ్ము అని చెప్పేసి ఆయన గద్దించడం జరిగింది అనమాట. సో దేవుని యొక్క వాక్యము అంత పవర్, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు అంత విలువైన మాటలు, అంత పవర్ఫుల్ గల మాటలు అని చెప్పి తెలియజేస్తున్న అనమాట.
ఒకవేళ దేవుని యొక్క మాటలు నువ్వు అనుసరించి నడుచుకోలేనట్లయితే గనక, దేవుని యొక్క గ్రంథంలో చెప్పింది చెప్పినట్టు నువ్వు అనుసరించి నడుచుకోలేని పరిస్థితి అయితే గనక నువ్వు కూడా నరకంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తానమాట. అవి కూడా కొన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నాం, అంటే సమయం అవుతుంది కాబట్టి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తాను. దేవుని యొక్క మాటలు అంటే పరిశుద్ధాత్మని, దేవుని యొక్క గ్రంథంలో మాటలు దేవుని మోసం చేసిన సందర్భము అన్ని సప్పీర దగ్గర ఉంటది. అంటే ఆత్మను మోసం చేశారు. ఆత్మను మోసం చేయడం అంటే, పరిశుద్ధాత్మను మోసం చేయడం అంటే దేవుని మోసం చేయడమే. దేవుని మోసం చేయడం అంటే ఆయన యొక్క వాక్యాన్ని ధిక్కరించడమే. సో వాళ్ళు ఏం చేయబడ్డారంటే, వాళ్ళు ఆ విధంగా మోసపుచ్చారు కాబట్టి వాళ్ళు శిక్షించబడ్డారు. అప్పటికప్పుడు అలాగే చనిపోయారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9-10 ఉంటుందండి. అంత మాత్రం కాకుండా బర్యేసు అనే ఒక యూదుడు, అంటే గారడివాడు కూడా దేవుని యొక్క మార్గాల్ని, దేవుని యొక్క మాటల్ని, దేవుడి యొక్క చక్కని రక్షణ మార్గాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరు? బర్యేసు అనే ఒక యూదుడు. అతను కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ సందర్భంలో ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 9-11 పేరు గుర్తురాట్ల 13:9-11 చూసుకున్నట్లయితే క్షమించాడు. అయితే బర్నబా సౌలు ఇతను పని చేస్తున్నామంట. 9-11 చదవండి. 13వ అధ్యాయము 9-11. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతను తేరి చూసి, సమస్త కపటముతో సమస్త దుర్మార్గంతో నిండిన వాడా, అపవాది కుమారుడా. అంటే అప్పుడు బర్యోసు అని యూదుడు ఎటువంటి వాడంటే, సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా అని చెప్పేసి అతను గద్దించి, నువ్వు ఇక్కడ నుంచి గుడ్డివాడిగా బ్రతుకుతావు, నీ కళ్ళు పనిచేయవని చెప్పేసి పరిశుద్ధాత్మ వరం ద్వారా వాళ్ళని శపించడం జరుగుతుంది. అప్పుడు ఈ గారడివాడు ఏమవుతాడంటే గుడ్డివాడే తిరుగుతాడు అనమాట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోలేనట్లయితే కనుక మనం కూడా ఇటువంటి శిక్షలకి పాలిభాగస్తులు అవుతాం అనమాట. సో మనం ఈ విధమైన విధానంలో మనం ఉండకుండా దేవుని యొక్క మాటలు అనుసరించి, పరిశుద్ధ గ్రంథంలో మాటలు క్షుణ్ణంగా పరిశీలించి చదివి మనం తెలుసుకొని వాటిని అనుసరించి నడిచినట్లయితే కనుక నీ కోసం పరలోక రాజ్యం వేచి చేసి ఉంటుంది. నీ కోసం పరలోక రాజ్యం నీ జీవగ్రంథం నీ యొక్క పేరు లిఖించబడి ఉంటుందని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నమాట. అయితే దేవుని మాటలు కలిగిన ఈ యొక్క గ్రంథాన్ని మనం ఎలా చదవాలి అని అంటే, దేవుని యొక్క మాటలు కలిగిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించి చదవాలి, క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముందేది వెనకేది సందర్భాలను తెలుసుకొని చదవాలి. కానీ ఏదో చిన్న సెంటెన్స్ ని తీసుకొచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పి ఎవరో చెప్పిన మాట మనం ఎంత మాత్రం కూడా నమ్మకూడదు అన్నమాట. నిజంగా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, నిజంగా నువ్వు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటే, నిజంగా నువ్వు నిజమైన సంఘంలో అనగా క్రీస్తు నామంలో, క్రీస్తు సంఘంలో నువ్వు బాప్తీసం పొంది ఉంటుంటే నువ్వు కంపల్సరిగా రక్షించబడతావు. గ్రంథం కూడా అదే చెప్తుంది. ఇతరితర మనుషుల జ్ఞానంతో ప్రవేశపెట్టబడిన పద్ధతులు, ఆచారాలు, సంఘాలు, ఆ పేర్లు నాకు వద్దు, నా నామంతో నేను ఒక దాన్ని పెట్టాను. ఆ యొక్క నామము రోమియోలు రాసిన పత్రిక 16:16 క్లియర్ కట్ గా ఉంటదండి. రోమా 16:16 తెలియజేస్తాడు. సంఘం పేరు కూడా క్లియర్ కట్ గా తెలియజేస్తాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయంటే, వారికి మనసులో ఏదో కలిగింది, నాకు దేవుడు దర్శించాడు, నాకు దేవుడు ఇది పెట్టమని చెప్పాడు, నేను అందుకే ఈ పేరు పెట్టాను, లేదంటే గ్రంథంలో ఏదో పేరు తీసుకొచ్చి పెట్టేసి సార్వత్రిక సంఘం అని కొంతమంది అంటారు, లేదంటే ఇతర సంఘం అని కొంతమంది అంటారు, లేదంటే శనివారం సంఘాలని కొంతమంది అంటారు, లేదంటే మంగళవారం ఆరాధన సంఘాలను, ఆ రకమైన విధానాల్లో నడిచిన దాఖలాలు కూడా లేవు అనమాట. కానీ ఇక్కడ రోమియోలు రాసిన పత్రికలో క్లియర్ కట్ గా తెలియజేస్తున్న అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మాట దగ్గర 35 సార్లు ఉంటదండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘం అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ యొక్క సంఘము క్రీస్తు సంఘము. ఆయన సంపాదించుకున్న సంఘాన్ని ఆయన పేరు పెట్టుకుంటాడు. కానీ నా ఇల్లు అంటే ఇది నేను కొనుక్కున్నాను, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, దీన్ని నా పేరు పెట్టుకుని కానీ నీ పేరు పెడితే నేను ఊరుకుంటానా? నేను అంగీకరిస్తాను దానికి? నేను పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తాను కదా, లేదంటే ఇంకేదో చేస్తాను కదా. అటువంటిది యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఆ పేరు తప్ప అన్ని పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే క్రీస్తు సంఘం అంటే గ్రంథాన్ని అనుసరించి నడుచుకుంటది కాబట్టి.
గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు చేయబడుతుంది కాబట్టి అందరికి అంత ఇష్టంగా ఉండదు అనమాట. ఎందుకంటే లిటరల్ గా చెప్పాలంటే మంచి అంత త్వరగా ఎవరికి ఇంజెక్ట్ అవ్వదు. అదే ఎవడ వచ్చేసి అబద్ధం చెప్పాడు అనుకోండి, అదే అబద్ధం 10 మంది చెప్పాడు అనుకోండి, 10 మంది నువ్వు చెప్పింది కరెక్ట్ అని మనం వెళ్ళిపోదాం పొలం చేసి పరుగులు ఆడతారు. కానీ నిజమైన మాట ఒకటి వెళ్ళి చెప్పాడు అనుకుంటా, ఈడంతే చెప్తాడులే, ఇడిగా పెద్ద పని లేదు అని అంటారు. కానీ దేవుని యొక్క సత్యం ఏం చెప్తుందంటే దేవుని యొక్క మాటలు అనుసరించి నడవాలి, గ్రంథాన్ని అనుసరించి నడవాలని చెప్తుంది అనమాట. అయితే ఈ యొక్క గ్రంథాన్ని మనం ఎలాగ చదవాలంటే యెషయా 34:16 చూసుకున్నట్లయితే కనుక చివరిగా వచ్చానండి, ఒక 10 నిమిషాలు ఓపికతో ఉండండి. యెషయా 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనం ఏం చేయాలంటే పరిశీలించి చదవాలండి, చాలా చక్కగా అర్థం చేసుకొని. అయితే ఇప్పుడు నేను చెప్పి మాటలైనా కూడా మీరు గుడ్డిగా నమ్మేయకూడదండి. నిజంగా సహోదరుడు చెప్పింది గ్రంథంలో ఉందా లేదా, ఆయన చెప్పిన సందర్భం కరెక్టేనా, లేదంటే ఈ యొక్క మాటలన్నీ నిజమేనా మనం చదవాలి, పరిశీలించాలి. మన ఊరికినే గుడ్డిగా నమ్మేసి మనం ఎడిక్ట్ అయిపోకూడదు, లేదంటే ఆ యొక్క దానికి అడాప్ట్ అయిపోకూడదు. ఈ యొక్క మాటలు మనం పరిశీలించాలి. అంత మాత్రం కాకుండా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం తీసుకున్నట్లయితే 17:10 17:10 వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును చేరును బేరవకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోనికి ప్రవేశించిరి. వీరు తెస్సలోనికల వారి కంటే గనులై ఉన్నారు గనుక, అంటే బెరయాలో వాళ్ళు ఎటువంటి వారంటే నోబెల్స్ అండి, వాళ్ళు మహా జ్ఞానవంతులు. సో ఆ జ్ఞానవంతులు కూడా చదవండి, ఇటువంటి జ్ఞానం కలిగిన వీరు కూడా గనుల ఇండిరు గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. ఆ పౌలు శీల చెప్పిన మాటలు అంగీకరించారు, వాళ్ళు తీసుకున్నారు. ఓకే, బాగుంది, సూపర్, బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు అని చెప్పి తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలు పరిశోధించుతూ వచ్చిరి. ఈ రోజు నువ్వు నేను అలాగ చేస్తున్నావా నా ప్రియమైన సహోదరుడా, నువ్వు నేను అలాగ పరిశోధిస్తున్నావా, లేదంటే నువ్వు నేను అలాగ పరిశీలిస్తున్నావా ఈ యొక్క గ్రంథంలోని మాటలు, లేదంటే ఆ సువార్తకుడు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేసి నరక మార్గం వైపు నువ్వు ప్రయాణిస్తున్నావా, దయచేసి మీకు తెలుసుకోవాలని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను. దయచేసి ఈ యొక్క మాటలు కూడా ఎలా ఉండాలి, ఆ చెప్పిన మాటలు కూడా మన గ్రంథాన్ని అనుసరించి పరిశీలించుకుంటూ మనం దాన్ని ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తున్నాం అనమాట. అంతేగాని ఆ సంఘానికి అనుగుణంగా ఆ మాటలు, కొన్ని మాటలు తీసివేస్తారు, కొన్ని మాటలు కలిపేస్తూ ఉంటారు. అంటే నాకు తెలిసిన సిచ్యువేషన్ ఒకటి చెప్తున్నాను. నేను గత వారం సబ్బవరం సంఘంలో కూడా చెప్పాను. నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే అపోస్తుల కార్యం 2:42 తీసుకున్నట్లయితే ఆ యొక్క మాటలు ఎలాగున్నాయంటే గ్రంథంలో మాటలు మనం ఎలా చదువుతాం, గ్రంథంలో ఏది ఉంటే అదే చదువుతాం.